Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ వీడియోలో సమ్ స్ట్రాటజీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సమ్ ప్యాటర్న్స్ కోసం అని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తా. సో దీనికి కంటిన్యూషన్ అండి. ప్రీవియస్గా పార్ట్ 1 అని చెప్పి ఒకటి చేశాను. సో దానికి నెక్స్ట్ పార్ట్ అనమాట ఇది. సో ప్రీవియస్ వీడియో కానీ ఎవరైనా చూసినట్టయితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ చూడకున్నట్టయితే సో అందులో కూడా నేను ప్యాటర్న్స్ కోసం నేను చెప్పడం జరిగింది. సో ఆ ప్యాటర్న్స్ కూడా చూసి నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దీన్ని కంటిన్యూషన్ కింద చూడండి. సో ఇక్కడ ప్యాటర్న్స్ అనేటప్పటికి మీరు చూసే సెనారియోలో చూడండి, అంటే ప్యాటర్న్స్ మనకి ఏం చెప్తున్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూడండి. సి హియర్ సమ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అండ్ రివర్సల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో కమింగ్ టు ద పాయింట్, ఈ సెక్షన్లో మనం మాట్లాడుకునేటట్టయితే సి దిస్ వన్ ఈస్ ద కంటిన్యూషన్ ప్యాటర్న్. ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీస్ అయిన తర్వాత కూడా మనకి ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ట్రై చేసి అగైన్ బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యారు. సో అగైన్ మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ మనకు అది చెప్తాం. దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో బయ్యర్స్ అనేవాళ్ళు కంటిన్యూషన్లో మనకి ఆఫ్టర్ ఒక స్ట్రాంగ్ బయ్యర్ వచ్చిన తర్వాత సెల్లర్ రావడానికి ట్రై చేశారు. బట్ దిస్ వన్ ఈస్ ద కంటిన్యూషన్ ప్యాటర్న్. అంటే కంటిన్యూషన్ ప్యాటర్న్లో మనం వీటిని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ దిస్ వన్ ఈస్ ద రివర్సల్ ప్యాటర్న్. ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ లెవెల్స్ దాన్ని బట్టి చూసుకొని ఒక బయ్యర్ని కన్ఫామ్గా క్రాస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సెల్లింగ్ జరిగే సెనారియోస్ ఉన్నాయి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యాటర్న్ మనకి ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం అలాగే ఇది కూడా రివర్సల్ ప్యాటర్న్. మనకేంటి, ఒక బయ్యర్ అనేవాడు స్ట్రాంగ్గా ఎంట్రీ అయిన తర్వాత మనం బయ్యింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ ప్యాటర్న్ మనకు చెప్తాం. అట్ ద సేమ్ టైం హియర్ దిస్ వన్ ఈజ్ ఆల్సో కంటిన్యూషన్ ప్యాటర్న్. ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్ చూస్తునేటప్పుడు అంటే చూడండి, కామన్గా ఏంటంటే మార్కెట్ ఎక్కడికైనా చిన్న రీటెస్ట్ వస్తే మనం ఎంట్రీస్ తీసుకుందాం అనుకొని చూస్తుంటారు. బట్ సమ్ టైమ్స్ అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే బయ్యింగ్ జరుగుతున్నట్టుగా బయ్యింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ చాలామంది ఏం చేస్తుంటారంటే బయ్యింగ్ ఆపర్చునిటీ ఇస్తుందని చెప్పి బైసైడ్ ఎంట్రీస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ సెల్లింగ్ అనేది వచ్చేసారు. సో అలాంటివి జరగకుండా దిస్ వన్ ఈజ్ ఎ కంటిన్యూషన్ ప్యాటర్న్. మార్కెట్ ఏంటి, ఒక లో అన్నది ఫామ్ చేసింది, అగైన్ సెల్లర్ ప్రెజెంట్ అయ్యాడు. బట్ హియర్స్ సెల్లర్ అనేవాడు వీకెడ్, బట్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్నది అని నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు మీరు సెల్ సైడే చూడండి. ఇక్కడ మీకు బయ్యింగ్ క్యాండిల్ వచ్చినా సరే బై సైడ్ చూడొద్దు. సో ఆఫ్టర్ దట్ మీకు సెల్లింగే జరుగుతుంది. అండ్ హియర్ ఆల్సో సమ్ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అయ్యారు, అట్ ద సేమ్ టైం బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు, అగైన్ బయ్యర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు అని అనుకుంటారు. బట్ దిస్ వన్ ఇస్ ద కంటిన్యూషన్ ప్యాటర్న్. ప్రీవియస్గా ఉన్న ఒక రెసిస్టెన్సీ లెవెల్ని కానీ ఇది క్రాస్ చేసినట్టయితే దీన్ని హై క్రాస్ చేసింది కాబట్టి బయ్యింగ్ జరిగే సెనారియోసే మనకి ఎక్కువ ఉన్నాయి. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో కంటిన్యూషన్ ప్యాటర్న్. ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఏంటంటే స్ట్రాంగ్గా సెల్లర్ వచ్చారు, బట్ సెల్లింగ్ ప్రెషర్ ఉన్న బయ్యర్ ట్రై చేశారు. ఈ క్యాండిల్లో డోజీ ఫామ్ చేసింది, ఈ క్యాండిల్లో డోజీ ఫామ్ చేసింది. ఇక్కడ బయ్యింగ్ ప్రెషర్ కనబడుతుంది, అగైన్ బయ్యర్స్ ట్రై చేశారు. బట్ బయ్యర్స్ అనేవాళ్ళు ఎంట్రీ అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. సో ఇక్కడ వీక్ అయ్యారు. సో సెల్లింగ్ ప్రెషరే ఎక్కువ ఉంది. ఆఫ్టర్ దట్ మీరు సెల్ సైడ్ అనేది ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో మీకు కంటిన్యూషన్ ప్యాటర్నే. ఇది మీకు బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకుంటునేటప్పుడు స్ట్రాంగ్గా బయ్యర్ వచ్చారు, అగైన్ సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెజెంట్ అయ్యారు. స్ట్రాంగ్గా బయ్యర్ ట్రై చేసిన అగైన్ సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెషర్ చూపించిన, బయ్యర్స్ ఆల్సో ప్రెషర్ చూపించారు. సో ఎప్పుడైనా 2 times కంటిన్యూషన్లో డోజీస్ వస్తే మీరు బయ్యింగ్ ఆపర్చునిటీ లేదా సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. అవి కంటిన్యూషన్లో చూడండి. ఓకే, సో వీటితో పాటు సమ్ రిజల్ట్స్ అంటే చూడండి, నేను చేసిన ట్రేడ్స్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో అనేది యాడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఏవైతే ప్యాటర్న్స్ చెప్పానో ఆ ప్యాటర్న్స్ని మీరు బట్టి పట్టకుండా జరుగుతున్న సెనారియో దాన్ని బట్టి చూడండి. ఈ ప్యాటర్న్స్ అనే కాదు, నెక్స్ట్ నేను ఇంకా అడ్వాన్స్ ప్యాటర్న్స్ అనుకుంటే నేను చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు వాటిలో జరుగుతున్న సెనారియోస్ని చూడండి. మీరు ట్రేడ్ చేసుకునేటప్పుడు ఈ ప్యాటర్న్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ జరుగుతున్న సెనారియో స్ట్రాంగ్గా సెల్లర్ వచ్చారు, బట్ బయ్యర్ ఎంట్రీ అయ్యారని అంటే బయ్యర్ ఎంట్రీ అవ్వలేకపోయారు. సో ఆఫ్టర్ దట్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఇవి ట్రేడ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే ఒక లో ఫామ్ చేసిన తర్వాత
బయ్యర్స్ ట్రై చేసిన ఫెయిల్యూర్ అయ్యి అగైన్ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు విత్ సెల్లింగ్ ప్రెషర్ తోటి వచ్చారు. సో ఇట్ మీన్స్ సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రీవియస్గా లో అన్నది క్రాస్ చేసి క్లోజ్ అయ్యారు. సో ఇట్ మీన్స్ నెక్స్ట్ బయ్యర్ వచ్చినా సరే ఇక్కడ నుంచి రియాక్ట్ అయ్యి మార్కెట్ కిందకు వస్తుంది. సో ఈ సెనారియోస్ అనేవి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకొని అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గానే వీడియోస్ పెట్టాను, మేక్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే, ఓకే గైస్, హియర్ ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే డౌన్ ట్రెండ్లో ఉన్నది, మేజర్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్లోనే ఉన్నది. అట్ ద సేమ్ టైం హియర్ సమ్ బయ్యర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అగైన్ సెల్లింగ్ ప్రెషర్ చేస్తున్నా సరే మార్కెట్లో అగైన్ స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చారు. సో ఆఫ్టర్ స్ట్రాంగ్ బయ్యర్స్ ఎంట్రీ వి గో విత్ బయ్యర్స్. ఓకే ఓకే, సో దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఇక్కడ నా ఎంట్రీ లేట్ అయినా బట్ మార్కెట్ అనేది ప్రీవియస్గా ఇక్కడ గ్యాప్ ఉన్నది. సో గ్యాప్ ఫిల్ చేయడానికైనా సరే వెళ్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో 1 2 3 4 5 6 ట్రేడ్స్ చేయడానికి మనం ట్రై చేద్దాం. నేను వెంటనే తీసుకుంటానని పాయింట్ ఆఫ్ వ్యూ చూడకండి. నేను ట్రేడ్ చేసేటప్పుడు సమ్ టైం అనేది నేను తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఏం చేస్తానంటే నా వీడియో ఎడిటింగ్లో సమ్ ల్యాగ్ ఉంటుందని చెప్పి నేను కట్ చేస్తుంటాను అనమాట. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, హియర్ ఒక విషయం ఆలోచిస్తే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వై? బికాస్ ఇది కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే కన్సాలిడేషన్ దేనికి జరుగుతుంది అంటే బయింగ్ ప్రెషర్ అండ్ సెల్లింగ్ ప్రెజెంట్ అయితే సో అక్కడ కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. సో ఆఫ్టర్ చాలా టైం తర్వాత వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. దిస్ వన్ ఈస్ ద సెల్లర్స్ కన్ఫర్మేషన్. బయర్ ఎంట్రీ ఫెయిల్యూర్, బయర్ ఎంట్రీ ఫెయిల్యూర్, బయర్ ఎంట్రీ ఫెయిల్యూర్. సో అగైన్ మార్కెట్లోని కన్సాలిడేషన్ చేసిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. బట్ హియర్ సమ్ బయర్స్ ఎంట్రీస్, బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ సెల్లర్స్ రావడానికే ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా విత్ అని అంటే ఇక్కడ చూడండి. ఇలాంటప్పుడు ఏం జరుగుతుంటుంది అని అంటే సమ్ కన్ఫర్మేషన్స్ అంటే ప్రీవియస్గా ఉన్న లెవెల్స్ కన్ఫర్మేషన్స్ బట్టి ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ ఈ కన్ఫర్మేషన్ అంటే చూడండి మార్కెట్లో క్లోజ్ అయిన వెంటనే కాకుండా కొంచెం క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళిన తర్వాత నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఇందాక నుంచి నేను చాలాసేపు నుంచి మార్కెట్లో వెయిట్ చేసినాను. ఇద్దరు హై బ్రేక్ అవుతే లేదా లో బ్రేక్ అయితే మార్కెట్లో ఆపర్చునిటీ తీసుకోవచ్చు అని చెప్పి. బట్ దిస్ వన్ ఈస్ ద సేఫ్ ట్రేడ్ అనేది చెప్పుకోవాలి తప్ప కానీ పర్ఫెక్ట్గా మనం చూసుకునేటైతే నాకు ఇది సెల్లింగ్ ఆపర్చునిటీ రాలేదు. వై? బికాస్ మార్కెట్లో సమ్ బయర్స్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అండ్ దిస్ వన్ ఈస్ ద కంప్లీట్గా అప్ ట్రెండ్లో ఉన్నది. మేబీ దట్స్ వై కూడా అవ్వచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం సెల్లర్స్ రావాలి. అఫ్ కోర్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చారు. ఓకే, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, మార్కెట్ అంతా కన్సాలిడేషన్స్లో ఉన్నది ఈరోజు. ఓకే, ఇది కూడా మనం ఛాలెంజ్ కింద తీసుకొని చెయ్యొచ్చు. బట్ కన్ఫర్మేషన్స్ అండ్ ఎంట్రీస్ దాన్ని బట్టి చూసుకొని మనం చెయ్యాలి. ఓకే, ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. ఓకే, ఓకే,
ఓకే, సి హియర్ నేను బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి హియర్ సమ్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. అగైన్ బయర్స్ అనేవాళ్ళు ఈ హై అనేది ఫామ్ చేశారు. సో బయింగ్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉన్నదాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బై సైడ్ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ అ చెక్ మేట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మార్కెట్ వచ్చిన తర్వాత ఒక దగ్గర కన్సాలిడేషన్ జరిగి ఆఫ్టర్ బ్రేక్అవుట్ తర్వాత బయింగ్ సైడే చూసుకోవచ్చు అని. సో దట్స్ వై నేను బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే తీసుకున్నాను. లెట్స్ సీ, చూద్దాం. ఓకే, హియర్ క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఓహ్, ఈరోజు అన్ని కన్సాలిడేషన్స్లోనే నాకు ఉన్నాయి. ఓకే, దిస్ వన్ ఈస్ ద సి ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత చూస్తే దిస్ వన్ ఈస్ ద వెరీ వీక్ సెల్లర్ ఎంట్రీ. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ క్యాండిల్ అని కోసం వెయిట్ చేస్తే సి దిస్ వన్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. బట్ కంపారిజన్ చేసుకుంటే ప్రీవియస్ దాంతో ఈ లెవెల్ని క్రాస్ చేసింది. సో నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్స్ అవి. ఓకే, దిస్ వన్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఓకే, ఓకే, దిస్ వన్ ఈజ్ ఆల్సో విన్నింగ్ ట్రేడ్. సి ఈ క్యాండిల్ తర్వాత నేను ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ బయ్యర్స్ ఎంట్రీ కానీ ఉన్నట్టయితే బై సైడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ బై సైడ్ లేదు, వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. సో ఆఫ్టర్ దట్ నేను ఎంట్రీస్ తీసుకోవడం ఇక్కడ కొంచెం లేట్ అయింది. వై? బికాస్ వెరీ ఫాస్ట్ మూమెంట్ వల్ల. సో ఆఫ్టర్ దట్ దిస్ వన్ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా, ఈ లెవెల్ అన్నది బ్రేక్ అయ్యింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే కంటిన్యూషన్ ప్యాటర్న్ కింద మనం చూడొచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూకి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. దయచేసి ఇటువంటి మార్కెట్లో ఇప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. లెట్స్ సి, చూద్దాం. ఓకే, సి ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటనంటే ఆఫ్టర్ స్ట్రాంగ్ సెల్లర్స్ అయితే స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చారు, అగైన్ సెల్లర్ ఎంట్రీ జరిగింది, అగైన్ సెల్లర్ ఎంట్రీ జరిగింది. సో ఇట్ మేక్స్ ఎ న్యూ లో. అంటే న్యూ లో అని కాదు, ఇక్కడ కంటిన్యూషన్తో చూసుకుంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేటట్టుగానే ఉంది, బట్ మార్కెట్లో బాగా కన్సల్టేషన్ జరుగుతుంది. సి చూద్దాం. ఓకే, ఓకే, బయింగ్ ప్రెషర్ ఆల్సో చాలా ఎక్కువగానే ఉన్నది. సో దట్స్ వై నేను కన్సల్టేషన్స్లో చెయ్యొద్దని చెప్తా. ఓకే, దిస్ వన్ ఈజ్ విన్నింగ్ ట్రేడ్. సి ఇక్కడ నేను చెప్పాలి అనుకుంటే సి ఇలాంటి మార్కెట్లో దయచేసి ఎప్పుడు ట్రేడ్ చేయకండి. వై? బికాస్ మీరు అనలైజ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో దిస్ వన్ ఈస్ ద వెరీ బ్యాడ్ మార్కెట్. సి ఇటువంటి దాంట్లో మీరు ఎప్పుడైనా చేద్దామని అనుకుంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంటే క్లీన్ పాయింట్ అంతా మీరు అబ్జర్వేషన్ చేస్తారు. బయ్యర్స్ వచ్చినా సరే బయ్యర్స్ అనే వాళ్ళు న్యూ హై ఫామ్ చేయలేకపోయారు, అగైన్ సెల్లర్స్ ఎంట్రీ జరిగింది, తర్వాత కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ సెల్లర్స్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఎందుకంటే బయ్యర్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అగైన్ బయ్యర్స్ వచ్చినాయి, ఇక్కడ సెల్లింగే జరిగింది. ఇలాంటి పాయింట్స్ అన్నీ మీకు అబ్జర్వేషన్ చేయడానికి, అనలైజ్ చేయడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే ఓకే
ఓకే, ప్రీవియస్గా మార్కెట్లో సమ్ న్యూస్ అన్నది ఉన్నది. సో దట్స్ వై మార్కెట్ అంత కన్సాలిడేషన్స్లో ఉన్నది. హియర్ ఈస్ ద వెరీ వీక్ సెల్లర్స్ అగైన్ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ. బట్ ఓకే, సి ఇక్కడ నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఒకటేనండి. మార్కెట్ అనేది కన్సాలిడేషన్లోకి వచ్చింది. సో బయ్యర్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ. హియర్ ఈస్ ద స్ట్రాంగ్ బయ్యర్ బట్ అగైన్ సెల్లర్ ఎంట్రీ. బట్ ఇట్స్ ఎ న్యూ లో. బట్ సెల్లర్ అనేవాడు ఎంట్రీ అయ్యాడు, అగైన్ సెల్లర్ ఎంట్రీ, అగైన్ ఎంట్రీ అయినా సరే బట్ ఇనఫ్ సెల్లర్స్. అంటే చూడండి ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ అంటే దీనికన్నా కంపారిజన్ చేసుకుంటే దిస్ వన్ ఈస్ ద స్ట్రాంగ్. బట్ కాకపోతే నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, సి ఇఫ్ ఇన్ కేస్ దిస్ వన్ ఈస్ ద స్ట్రాంగ్ క్యాండిల్, హై అనేది ఫామ్ చేయదు. ప్రీవియస్ దానికన్నా హై ఫామ్ చేసింది. పాయింట్ నెంబర్ 1 నేను అది నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే లో ఫామ్ చేయలేకపోయింది, లో అన్నది క్లోజ్ చేయలేకపోయింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను బయ్యింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. మేబీ ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారా, వీక్ ఉన్నారా అన్నది చూడాలి. ఓకే, సి దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఇట్స్ కంప్లీట్గా చెప్పాలంటే ఇది నా లక్ అనే చెప్పుకోవాలి. వై? బికాస్ నేను చాలాసార్లు చెప్పానండి చాలా వీడియోస్లో కూడా, కన్సాలిడేషన్స్లో ఎప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకే, సో దీస్ ఆర్ ద విన్నింగ్ ట్రేడ్స్. సో ఐ హోప్ నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటా. సి మీరు పర్ఫెక్ట్గా అనలైజ్ చేద్దాం అనుకుంటే మాత్రం మార్కెట్ని అబ్జర్వేషన్ చేసి మార్కెట్ని చదవడానికి మీరు ట్రై చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని, అది 1 మినిట్లో కావచ్చు, 5 మినిట్స్లో కావచ్చు, 15 మినిట్స్లో కావచ్చు, ఎవ్రీ పాయింట్ని క్లీన్గా వాచ్ చేస్తూ ట్రేడ్ చేయడానికి మీరు ట్రై చేశారనుకోండి, సో మార్కెట్ అనేది అబ్జర్వేషన్ అనేది చేయగలుగుతారు. సో ఆటోమేటిక్గా మీకు మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుస్తుంటుంది. ఓకే, సో మీలో ఎవరికైనా సరే నా దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెటీరియల్ పర్చేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్లాసెస్ ఎవరైనా తీసుకుందాం అనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. సో నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో డైలీ నేను వీడియోస్ చేయలేకపోతున్నా. సమ్ ఇక్కడ మాకు కొంచెం హెల్త్ రీజన్ కూడా ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే పవర్ కూడా నాకు కొంచెం లేదు. సో అందువల్ల నేను చేయలేకపోయా. సో మ్యాక్సిమం ఇక్కడ నుంచి నేను ఎవ్రీ 2 డేస్కి ట్వైస్ ఏ డే నేను వీడియో మేక్ చేసి పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, సో కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్లో ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. ఎవ్రీ దాంట్లో కూడా నాది ప్రైస్ యాక్షన్ మాత్రమే ఉంటుంది. సో టెక్నికల్ అనాలిసిస్ విధంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అని సమ్ రీజన్స్ అని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వీడియోస్ అన్నీ ఉంటాయి. సో ఓల్డ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఎవరైనా క్లాసెస్ నేర్చుకుందాం అనుకున్నా సరే డిస్క్రిప్షన్లో నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.